సాస్ టీవీ నేను మీ సుప్రియ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, చాలా మందికి ఇలాంటి ఇన్సిడెంట్సే జరుగుతూ ఉంటాయి. కాకపోతే మహా అదృష్టవంతులు కొందరు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకరోజు బాగా ఆకలేసింది, మన అకౌంట్లో నిండా డబ్బులు ఉన్నాయండి, అప్పుడే శాలరీ ఇవ్వడం ఉంటుంది, ఇంకేముంది మనకు కావాల్సినన్ని తినేసేద్దాం అని చెప్పేసి హోటల్కి వెళ్తాం అనమాట. హోటల్కి వెళ్ళాక మెనూ చూడంగానే మనకి నోరు ఊరిపోతుంది. అలాగే అన్నీ చెప్పేద్దాం, ఈరోజు ఎట్లయినా మోషన్స్ అయితే అయ్యాయి కానీ మొత్తం అన్నీ మనం తినేద్దాం ఈరోజు అని ఫిక్స్ అయిపోయి వెళ్తాం. వెళ్ళంగానే వాడికి మెనూ చెప్పేస్తాం. ఓకే అండి, ఇంత పేమెంట్ అయిందని చెప్తాడు. సరే ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ తీయమంటారు. స్కాన్ తీస్తానికి స్టార్ట్ చేస్తాను. చూస్తే ఏమైంది, స్కానర్ బాగానే ఉంది, ప్రాబ్లం వచ్చిందంతా నెట్లోనే. మనకి కొంచెం కూడా ఆ నెట్ అందదనమాట. ఇంకేం చేస్తాం, చాలా ప్రయత్నం చేస్తాం. భయ్యా ఈ రోజుకి అదిలే భయ్యా, రేపు వస్తాను అని చెప్పేసి నిట్టూర్చుకొని చిన్నగా ఇంటికి వెళ్తాం అనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఉప్మా ఉంటుంది ఇంట్లో. ఆ ఉప్మా తినగానే కర్మ కాలినట్టే ఉందిరా బాబు, ఇంత అమౌంట్ ఉంది చేతిలో, కాకపోతే చేతిలో లేదనుకోండి, అకౌంట్లో ఉంది, ఫోన్పే మాత్రం పనిచేయదు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏమైందంటే ఎగ్జామ్కి ఫుల్గా ప్రిపేర్ అయిపోతాం. అంటే వాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎగ్జామ్ నేను ఎట్లా అయినా ఈయన పేపర్ ఎలాగైనా ఈసారి మాత్రం చించేస్తారా బాబు అనుకుని మొత్తం ఆన్లైన్లో ఉండే క్లాసెస్ అన్నీ వినేస్తాం, ఆన్లైన్లో ఉండే ప్రతిదీ చూసేస్తాం, అన్నీ నేర్చేసుకుంటాం. ఎవడే క్లాస్ అయినా చెప్పని, ఏ క్వశ్చన్స్ అయినా అన్నీ ప్రిపేర్ అవుతాం. ఫోన్ చూస్తూనే ఉంటాం, 24 గంటలు ఫోన్లో ప్రిపేర్ అయిపోతాం. ఎందుకు ఈసారి బుక్స్లో ఇస్తారా, ఇయరు బుక్లో ఏమి ఈసారి నేను చదివినే వస్తాయి అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్తో మొత్తం చదువుతాను అనమాట. ఈసారి ఎగ్జామ్ ఇరగదీస్తాను రా బాబు అని చెప్పేసి ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది, ఇంకా హాల్ టికెట్స్ వచ్చేస్తాయి, వెళ్ళిపోతాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాం. వెళ్ళంగానే ఇన్విజిలేటర్ నీకేం కావాలైనా చెప్పు, నీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అడుగు, క్వశ్చన్ పేపర్లో మాత్రం డౌట్స్ అడగ అంటాడు. ఎగ్జామినేటర్ కూడా భలే ఉన్నాడు రా, సిల్లీగా తమాషాగా అంత బాగున్నాడు, ఇది పాజిటివ్ ఎనర్జీ, ఖచ్చితంగా ఎగ్జామ్ చించేస్తా అని అనుకుంటాం అనమాట. సరే అని చెప్పేసి పేపర్ ఓపెన్ చేస్తాం. పేపర్ కూడా చాలా బాగా అనిపిస్తుందిరా అని చెప్పేసి ఓపెన్ చేస్తాం. కొద్దిసేపు మౌనం, కళ్ళల్లో ఏం చేయాలో అర్థం కాదు, శూన్యం కనిపిస్తుంది, చీకటి అంతా మొత్తం డార్క్గా అనిపించింది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏముంది, బ్లాక్, ఏం రాదు. మళ్ళీ పేపర్ అటు ఇటు తిప్పి ఈ క్వశ్చన్ పేపర్ నేను రాయాల్సిందేనా, అసలు ఈ ఎగ్జామ్ నాదేనా అని డౌట్ వచ్చి 10 సార్లు పేపర్ తిప్పుతాం. ఏం లే, కరెక్ట్గానే వచ్చింది పేపరు, డిఫెక్ట్ అంతా మనలోనే. ఏంటంటే ఆన్లైన్ అది ఇది నానా చెత్త చదివేస్తాం. తీరా చూస్తే దాంట్లో ఒక్క క్వశ్చన్ ఇవ్వదు. అయితే మనకి అంత తెలివితేటలుంటే ఎగ్జామ్ పేపర్ ఇచ్చే వాళ్ళకి ఇంకెంత తెలివితేటలుంటాయి, వాళ్ళకి తగ్గట్టుగానే టఫ్గా ఇస్తారు పేపర్. సరే అని బయటకు వస్తాం. ఈ బాధతోనే బయటకు వస్తే అక్కడ ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా, ఒరే ఈ బుక్లో చదివానురా, A to Z దిగిపోయిందిరా పేపరా, మొత్తం నేను చదివినవన్నీ వచ్చేసే దాంట్లో, నేను ఈసారి మాత్రం టాపర్ అయిపోతాను రా అంటాడు. వీడికి ఏడవాలా ఇంకేం చేయాలో అర్థం కాదు. సరేరా కర్మ కాలింది, ఈసారి అట్లా కాదులే బుక్లో చూద్దని చెప్పి వచ్చేస్తాం. సరే నెక్స్ట్ టైం ఏం చేస్తా అంటే, ఈసారి నేను ఏది ప్రిపేర్ అవ్వను, అసలు ఏది చదవను, ఇంకా అవన్నీ వదిలేస్తాను, ఏదైతే రాని అని చెప్పేసి ఈసారి మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది, మళ్ళీ మనం అప్లై చేస్తాం. అదేవిధంగా ఎగ్జామ్ టైం వచ్చేస్తే వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ఎట్లా ఉంటే నాకెందుకు, ఈసారి ఎట్టున్నా రాసేస్తా పేపరు, వదిలేస్తాను, పాస్ అవుతా లేకపోతే నా లక్ ఎట్టుందో పరీక్షించుకుంటాను అని చెప్పేసి పేపర్ ఓపెన్ చేస్తా. అబ్బా ఈసారి మాత్రం పేపరు నిజంగానే బాగా వచ్చింది పేపరు. కాకపోతే ఏమైందంటే మొత్తం నాకు తెలిసిన క్వశ్చన్సే వచ్చేసాయి, మొత్తం A to Z, ఇంకేముంది ఎగ్జామ్ చించేయచ్చు. కాకపోతే ఏం గుర్తులేదు, చదివితే కదా, ప్రిపేర్ చేయలేదు. ఈసారి మనం చదివినే వచ్చాయి, కానీ ఒకసారైనా చూసుకుంటే మొత్తం పేపర్ అంతా రాసేసి ఉండేది. ఇంకా అప్పుడు అనిపించింది, ఏదైనా కానీ కరెక్ట్గా చదివి ఉంటే ఈ పాటికి ఖచ్చితంగా ర్యాంక్ అన్న వచ్చు, ఏదైనా జాబ్ అన్న వచ్చుండు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏమైందంటే మంచి సినిమా, ఖచ్చితంగా ఆ సినిమా ఫస్ట్ డే చూడాలి, లేదంటే స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలని ప్రిపేర్ అయిపోతాం. బాగా అంతా బాగుంటుంది. ఫ్రెండ్స్ కూడా అందరు కలిసేసి టికెట్స్ బుక్ చేసేసానరా, నేను నీకు కూడా టికెట్ బుక్ చేసా, వచ్చేసేరా అంటారు. సరే అంతా అయిపోద్ది. ఎర్లీగా అంటే నిన్నే డ్రెస్ ఐరన్ చేసేసుకుంటాం, లేదా కొత్త డ్రెస్ ప్రిపేర్ చేసేసుకుంటాం, ఈరోజు వేరే తీయాలనుకుంటాం. సరే అని చెప్పేసి వాడు రెడీ అయిపోతాడు, అంతా బాగుంటుంది, హ్యాపీగా తొందరగానే రెడీ అయిపోతాడు. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తారు, ఇంకా రాలే వస్తున్నాను రా ఉండండి అంటాడు. బయటకు వచ్చేస్తాడు. వచ్చి రాగానే బండి స్టార్ట్ చేస్తాడు, స్టార్ట్ అవ్వదు. ఏంటి పెట్రోల్ కూడా ఉంది నిండా, కానీ స్టార్ట్ అవ్వద్దు.
వీడికి ఇంకెలా ఉంటుంది చెప్పు. మొదట చూడాలనుకున్నాడు, సరే వదిలేండి. స్టార్టింగ్ నుంచి సినిమా చూడాలనుకున్నాడు, స్టార్ట్ కాదు, పెట్రోల్ అయితే నిండా ఉంది. రీజన్ ఏంటో తెలుసా? ముందు రోజు రాత్రి వర్షం పడి ఉంటుంది. వర్షం పడితే మనలాంటి ఎక్సలెంట్ బండ్లు స్టార్ట్ అవుతాయా? స్టార్ట్ అవ్వకపోతే అందుకని అది స్టార్ట్ అవ్వదు. సరే అని చెప్పి ఎట్టకేలకు నడుచుకుంటే వెళ్ళేసరికి ఇంటర్వెల్ అయిపోద్ది. అలా ఉంటుంది అనమాట మనతోని. చూసారు కదా, స్టార్టింగ్ పాట పాడడానికి కారణం ఇదే. మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరిగిద్ది అనమాట. ఇది ఫేట్. అందరిలో కాదు, మహా అదృష్టవంతుల్లో మాత్రమే అని చెప్పాను కదా. సో ఇలాంటి కంటెంట్స్ చూడాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.